సో మై డియర్ స్టూడెంట్స్, S7 ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుంచి అందరూ అడిగే కామన్ గా క్వశ్చన్ ఏం అడుగుతున్నారు స్టూడెంట్స్ అని అంటే, మ్యామ్ ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ బాగా టఫ్ గా ఉండబోతున్నాయంట కదా, పేపర్ లో చాలా చేంజెస్ వస్తున్నాయంట కదా, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా వస్తాయట కదా అని ఇట్లాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఐ థాట్ అందరికి ఒక్కొక్కరికి నేను వాట్సాప్ లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనో రిప్లైస్ ఇచ్చే బదులు ఒక ప్రాపర్ వీడియో అండ్ ఒక కన్క్లూజన్ ఇద్దామని ఈ సెషన్ తీసుకుంటున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి మొన్న S7 ఎగ్జామ్స్ వరకు బాగానే ఉన్నారు, అంత ఫైన్. దాని తర్వాత నుంచి మరి ఎక్కడ స్టార్ట్ అయిందో ఎట్లా స్టార్ట్ అయిందో తెలీదు. 2026 లో క్లాస్ 10 ఎగ్జామ్స్, తెలంగాణ క్లాస్ 10 ఎగ్జామ్స్ పేపర్స్ టఫ్ గా రాబోతున్నాయంట. నిజమేనా ఇది అనే విషయాన్ని ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఒకవేళ నిజమైతే దీనికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్డ్ గా రెడీగా ఉండాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. Okay, so without wasting time, let's get started. Hello students, welcome to Vedanta Telangana 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. So the main reason ఏంటంటే ఇక్కడ స్కూల్స్ మొన్న రీసెంట్ గా జరిగిన S7 ఎగ్జామ్స్ లో కొన్ని ఇప్పుడు తెలంగాణలో డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకి ఒక పేపర్ ఇస్తున్నారు. గవర్నమెంట్ పేపరే డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉంటది. కానీ ఈ ప్రాసెస్ లో ఏమైందంటే కొన్ని స్కూల్స్ వాళ్ళు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ ని హోల్ సిలబస్, ఇప్పుడు హాఫ్ టెక్స్ట్ గవర్నమెంట్ సిలబస్ కి కాకుండా హోల్ సిలబస్ కి కండక్ట్ చేశాయి. సో దానివల్ల స్టూడెంట్స్ లో ఏమైందంటే టోటల్ సిలబస్ కి రాస్తున్నప్పుడు కొంచెం ఫస్ట్ టైం రాస్తున్నప్పుడు కొంచెం ఆ టెన్షన్ మొదలైంది. అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కి ఇప్పుడే వాళ్ళు పేపర్ స్టాండర్డ్ లో, గవర్నమెంట్ పేపర్ స్టాండర్డ్ లో ఇస్తే ఈజీగా ఫీల్ అయ్యి సో ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి చదవరేమో అన్న ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ కానీ లేకపోతే మిగిలిన స్కూల్స్ వాంటెడ్ గా పేపర్ ని చాలా స్ట్రిక్ట్ గా తయారు చేస్తాయి. దిద్దడం కూడా అలాగే చాలా స్ట్రిక్ట్ గా దిద్దేస్తాయి. సో మీరు అప్పుడు స్టూడెంట్స్ ఏంటి, ఎంత చదివినా నేను ఇంత చదివినా నాకు ఇన్నే మార్క్స్ వస్తున్నాయి, సో నేను ఇంకా చదవాలేమో అన్న ఉద్దేశంతో బోర్డ్ ఎగ్జామ్స్ లో బాగా పర్ఫామ్ చేస్తారు అన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక సైడ్ చూస్తే మీరు ఒకవేళ మీరు ఫుల్ సిలబస్ కి కాకుండా గవర్నమెంట్ పేపర్ని ఒకసారి, మీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ పేపర్ని ఒకసారి చూడండి. సో దాంట్లో క్వశ్చన్ పేపర్ మోడల్ కానీ లేకపోతే క్వశ్చన్ సిలబస్ అంటే మీకు ఏమేమి ఇచ్చిన సిలబస్ కానీ అదంతా కూడా ఓన్లీ 50 to 60% సిలబస్ కి మాత్రమే ఉంటుంది. సో స్కూల్స్ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది, సో ఈసారి చాలా హార్డ్ వర్క్ చేయాలి అని ఎప్పుడు చెప్తుంటారు. సో దీనివల్ల స్టూడెంట్స్ లో ఏమైంది, సో మాకు క్వశ్చన్ పేపర్ లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ రాబోతున్నాయి, టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్స్ వస్తున్నాయి, సో నేను చాలా బుక్స్ రిఫర్ చేసి చాలా రిసోర్సెస్ కలెక్ట్ చేసుకోవాలి అన్న టెన్షన్ మొదలైపోతుంది. సో స్టూడెంట్స్, స్కూల్స్ ఇవన్నీ చెప్పేసరికి పేరెంట్స్ లో కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఏంటి నిజంగానే ఈ ఇయర్ పేపర్ నిజంగానే డిఫికల్ట్ గా రాబోతుందా, సో మా పిల్లాడు లేకపోతే మా అమ్మాయి కరెక్ట్ గా రాయగలరా లేదా, ఇంత డిఫికల్ట్ పేపర్ ని హ్యాండిల్ చేయగలరా లేదా అని. సో లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఈవెన్ పేరెంట్స్ కి కూడా ఉంటున్నాయి. సో ఈ రూమర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనే దాన్ని గురించి పక్కన పెట్టేస్తే నిజాలు మాట్లాడుకుంటే దిస్ రూమర్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ స్టూడెంట్ సగం అయిపోయిన తర్వాత లేకపోతే ప్రిఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు వినే కామన్ రూమర్ ఇది. ఈసారి ఎగ్జామ్స్ చాలా టఫ్ గా ఉండబోతున్నాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లెవెల్ ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వద్దు, ఇంకా దానికన్నా ఎక్కువగానే ప్రిపేర్ అవ్వాలి. సో ఇది చెప్పడంలో మంచి ఉద్దేశమే ఉంది, కానీ అనవసరంగా ఇది స్టూడెంట్స్ మీద ఒక రకమైన ఫోబియాని, టెన్షన్ ని, ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. సో కొద్దిగా నిజాలు మాట్లాడుకుందాం ఈ సెషన్ లో. ఎస్, అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ పేపర్, నువ్వు లాస్ట్ 2023, 24, 25 ఇయర్ పేపర్స్ తీసుకో. సో దాంట్లో ఎక్కడా కూడా పేపర్ ప్యాటర్న్ లో కానీ బ్లూ ప్రింట్ లో కానీ చేంజెస్ ఏమీ లేవు. ఎక్కడా కూడా పేపర్ చేంజెస్, దానికి ప్రూఫ్ ఏంటంటే నువ్వు మొన్న రాసిన S7 పేపరే. కావాలంటే నేను ప్రైవేట్ పేపర్ గురించి మాట్లాడట్లేదు, మీ స్కూల్ ఇచ్చిన పేపర్ గురించి మాట్లాడట్లేదు, గవర్నమెంట్ రిలీజ్ చేసిన పేపర్ని చూడండి. పేపర్ ప్యాటర్న్ మారలేదు, సిలబస్ మారలేదు, అడిగే క్వశ్చనింగ్ మారలేదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారలేదు. మరి ఏంటి మ్యామ్ మారింది, ఎందుకు ఇంత హంగామా జరుగుతుంది బయట అని అంటే, ఇక్కడ క్వశ్చన్స్ మీకు నేను ఇది ముందు నుంచే చెప్తున్నానా దట్ మనకి ఎస్ మనకి పేపర్ ఎట్లా తయారు చేస్తారని అంటే 40% పేపర్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకొక 40% పేపర్ అనేది కొంచెం మీడియంగా ఉంటుంది, అంటే బాగా చదివి ఆలోచిస్తే గానీ రాయగలం. ఇంకొక 20% పేపర్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏం మారుతుంది అని అంటే, ఇక్కడ అందరూ స్టూడెంట్స్ అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ ఈజీ పేపర్ అటెంప్ట్ చేస్తారు, మీడియం పేపర్ లో కూడా కొంతవరకు అటెంప్ట్ చేస్తారు. మేజర్ గా పోయేది ఏంటంటే ఈ 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ ఎక్కడ వస్తాయి తెలుసా, ఈ 20 మార్క్స్ లో వచ్చేవి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే విధానం ఎవ్రీ ఇయర్ మారుతుంది. ఎవ్రీ ఇయర్ ఎలా మారుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్సే తీసుకోండి.
ఫిజిక్స్ లో మీకు ఇంతకు ముందు డైరెక్ట్ గా రైట్ ది అడ్వాంటేజ్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ లేకపోతే కాన్వెక్స్ మిర్రర్ అని అడిగేవాళ్ళు. మీరు మీ సూపర్ సీనియర్స్ ని ఇట్లా అడగండి, లాస్ట్ 2-3 years చదివిన పిల్లల్ని, వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. టెక్స్ట్ బుక్ లో ఏముందో, టెక్స్ట్ బుక్ లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదే ఆన్సర్ చదువుకొని పోయి రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేవి. ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారు తెలుసా? కాన్కేవ్ మిర్రర్ ని డెంటిస్ట్ యూజ్ చేస్తాడు కదా, ఎందుకు యూజ్ చేస్తాడు, కాన్కేవ్ మిర్రర్ లో ఉన్న ఏ ప్రాపర్టీ డెంటిస్ట్ కి యూస్ఫుల్ అవుతుంది, ఇలాంటి అడుగుతాడు. లేదు అని అంటే ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ ని యూజ్ చేసే దగ్గర కాన్కేవ్ ని యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటారు. అంతేగాని ఇక్కడ టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ రావు. నువ్వు చదువుకున్న కాన్సెప్ట్ ని నువ్వు మగప్ చేస్తే నువ్వు రాయలేవు. నువ్వు కేవలం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తావు. నాట్ ఓన్లీ ఫిజిక్స్ నాన్న, నేను ఫిజిక్స్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. ఇది అన్ని సబ్జెక్ట్స్ లో, ఇది ఈవెన్ మ్యాథ్స్, సోషల్, బయాలజీ, కెమిస్ట్రీ అన్నిట్లలో కూడా ఇలాంటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్సే అడుగుతున్నాడు. మీరెంతో కొంత దృష్టి పెట్టి అర్థం చేసుకొని మాత్రమే రాయగలిగిన క్వశ్చన్స్ ఇవి. సో మ్యామ్ మరి రూట్ లెర్నింగ్ అని అంటే మగప్ చేసినప్పుడు మనం ఇవన్నీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా ఇవి అని అంటే, నువ్వు కేవలం ఈ 80% లో మాత్రమే ఉంటావు. లేదు నువ్వు అంతకు మించి 90% దాటి 100% అనుకున్న సిలబస్ ని గెయిన్ చేయాలి అని అనుకుంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది? కాన్సెప్ట్ లో, సిలబస్ లో, పేపర్ లో చేంజెస్ లేవు. కేవలం అడిగే విధానం, క్వశ్చన్ అడిగే విధానంలో చేంజ్ ఉంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలనంటే మనకు కాన్సెప్ట్స్ ఎంత బాగా అర్థమయ్యాయి, చాప్టర్ ఎంత బాగా అర్థమైంది అనేది మాత్రమే మ్యాటర్ చేస్తుంది. రిమైనింగ్ ఇది ఏది కాదు. అండ్ ఇంకొకటి నాన్న, మీరు ఒకవేళ పేపర్ నిజంగానే టఫ్ గా ఉంటుందా అని అనుకుంటే, ఇక్కడ టఫ్ గా ఉండేది ఎవరికి టఫ్ గా ఉంటుంది అని అంటే మగప్ చేసిన వాడికి టఫ్ గా ఉంటది పేపర్. త్రూ అవుట్ ద ఇయర్ వేస్ట్ చేసి కేవలం ఎగ్జామ్ కి ఒక వారం రోజుల ముందు మాత్రమే పేపర్ మనకి ఈ ఓపెన్ చేస్తాడు కదా, వాళ్ళకి టఫ్ గా ఉంటది. అండ్ ఇంకొక విషయం, కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుకొని పోతారు కదా, వాళ్ళకి టఫ్ గా ఉంటది. మరి ఎవరికి ఈజీగా ఉంటది? నువ్వు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి, లేదంటే కనీసం ఇప్పుడు essay 1 ఇప్పటిదాకా మన చేతిలో లేదు, మనకు ఏం అర్థం కాలేదు, ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసినా కూడా నీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా నువ్వు కేవలం మగప్ చేస్తేనో లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఒక ప్రాపర్ స్ట్రాటజీతో మాత్రమే ఉన్నప్పుడు ఇదంతా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం నాన్న, మనకి సబ్జెక్ట్ వైజ్ గా నువ్వు ఏ క్వశ్చన్స్ ని మనము దృష్టిలో పెట్టుకొని చదవాలి అనేది నేను రీసెంట్ గా ఒక లాస్ట్ ఇంకా 3 months స్ట్రాటజీ ఒక వీడియో చేశాను, పోయిన వీడియో. ఆ వీడియోని చూసినా కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు అర్థమైన విషయం ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు. అవి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో బ్యాక్ లో ఉన్న క్వశ్చన్స్ కేవలం 40-50% మాత్రమే వస్తున్నాయి డైరెక్ట్ క్వశ్చన్స్. అది ఈజీవన్నీ, అండ్ అలాగే మోడరేట్ లో కొంచెం సగం. అండ్ ఇంకొక విషయం, మనకి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయిపోయి వీటిని ఎట్లా అడుగుతున్నాడు అని అంటే అప్లికేషన్స్ క్వశ్చన్స్, లేదంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి దాంట్లో ఏం జరుగుతుంది, లేకపోతే నీ ఒపీనియన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నువ్వు అదే కేవలం అర్థం చేసుకొని దానికి నీకు నువ్వుగా ఒక ఆన్సర్ ని తీసుకొస్తేనే తప్ప నువ్వు దానికి ఆన్సర్ చేయలేవు. ఇంకొకటి మోర్ రీజనింగ్ అండ్ అనాలిసిస్ క్వశ్చన్స్ మేజర్ గా ఇవి ఎక్కడ అంటే సోషల్ అండ్ సైన్స్ లో ఇస్తున్నాడు. అండ్ అఫ్ కోర్స్ మ్యాథ్స్ లో మనకి ఫార్ములానే, కానీ ఇంతకుముందు క్వశ్చన్స్ పేపర్ లో ఎట్లా ఉన్నాయంటే నువ్వు కేవలం ఒక క్వశ్చన్ కి ఒక ఫార్ములాని యూజ్ చేస్తేనే నీకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు అట్లా కాదు, 2 కాన్సెప్ట్ ని కంబైన్ చేసి అడుగుతున్నాడు. అక్కడ కూడా మనకి అది తెలియాలి, నువ్వు ఏ కాన్సెప్ట్స్ ని కలుపుతున్నావు అని, రైట్. అండ్ ఇంకొక విషయం మ్యాథ్స్ లో, సో సబ్జెక్ట్ వైజ్ గా మీరు ఎట్లా ప్రిపేర్డ్ గా ఉండాలి అని అంటే, మ్యాథ్స్ లో ఆల్ లెంతీ అండ్ ట్రికీ సమ్స్ ఇస్తాడు. ఇవన్నీ చేయాలి అని అంటే నీకు పేషెన్స్ ఉండాలి. మ్యాథ్స్ లో నువ్వు ఏదైనా ఏదైనా సింప్లిఫికేషన్ చేస్తున్నావు అని అంటే క్వశ్చన్ పెద్దదైనా కొద్ది చేయడానికి మనకి ఇంట్రెస్ట్ పోతుంది, కానీ అట్లాంటి క్వశ్చన్ 6 marks 4 marks ఉంటాయి. సో పేషెన్స్ ఉండాలి. అండ్ అట్లాగే దాన్ని ప్రాపర్ గా నువ్వు సింప్లిఫికేషన్ కరెక్ట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నీకు దానికి సంబంధించిన ఫార్ములాస్ కూడా తెలిసి ఉండాలి. ఇది మ్యాథ్స్ విషయానికి వస్తాయి, రైట్. అండ్ మనకి సైన్స్ లో కాన్సెప్ట్, అఫ్ కోర్స్ కాన్సెప్ట్ ఉంటుంది, యాక్టివిటీస్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సైన్స్ అనేది నేను ఓన్లీ ఫిజిక్స్ గురించే కాదు, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ అలాగే సైన్స్, ఫిజిక్స్. సో వీటన్నిటిలో కూడా మనకి డయాగ్రామ్స్ ఉంటాయి, ఓకే, యాక్టివిటీస్ ఉంటాయి. దాంతో పాటుగా కొన్ని యూనిట్స్, కెమిస్ట్రీలో అయితే సర్క్యూట్స్,
బయాలజీలో అయితే కీవర్డ్స్ అండ్ డయాగ్రామ్స్, ఫిజిక్స్ లో అయితే ఫార్ములాస్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్, ఇట్లా రే డయాగ్రామ్స్, ఇలాంటివన్నిటిని కూడా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడు నేను రే డయాగ్రామ్స్ అని చెప్పిన. సో రే డయాగ్రామ్స్ లో ఇంత ముందు ఏంటి, డైరెక్ట్ గా మనకి ఒక క్వశ్చన్ అడిగేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ తీసుకుంటే, నాకు ఒకవేళ ఇంకా కాన్కేవ్ మిర్రర్ ముందు కానీ కాన్వెక్స్ లెన్స్ మీద కానీ ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్తే నాకు ఏమవుతుంది, రిఫ్రాక్టెడ్ రే కానీ రిఫ్లెక్టెడ్ రే కానీ ఎట్లా వస్తుంది అని అడిగేవాడు. కానీ ఇప్పుడు దానికి రీజన్ వై అని అడుగుతున్నాయి. ఎందుకు సెంటర్ నుంచి వెళ్ళిన రే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అన్న ఆన్సర్ వాళ్ళు అక్కడ క్వశ్చన్ లోనే రివీల్ చేసేసి దానికి ఎందుకు అనే క్వశ్చన్ అడుగుతున్నారు. సో నీకు ఆ రీజన్ కూడా తెలిసి ఉండాలి. సో ఇది ఎప్పుడు నువ్వు కేవలం ఆ డయాగ్రామ్ ని మాత్రమే ప్రాక్టీస్ చేస్తే కాదు, ఆ రే ఎందుకు వెళ్ళింది, ఎందుకు అలా వెనక్కి వచ్చింది అన్న రీజనింగ్ కూడా తెలిసి ఉండాలి. సో ఇలాంటి అండర్స్టాండింగ్ అనేది సైన్స్ లో పెంచుకోండి. ఇంకొక విషయం, మనకి సోషల్లో లాంగ్ ఆన్సర్, కోర్స్ సోషల్ ఇస్ అ థియరీ సబ్జెక్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. వీటితో పాటు మ్యాప్ పాయింటింగ్ మీద కూడా దృష్టి పెట్టండి. అండ్ గ్రామర్ లాంగ్వేజెస్ లో ఖచ్చితంగా మీరు రీడింగ్ లో, రైటింగ్ లో అండ్ అలాగే మనకి ఏదైనా గ్రామర్, రీడింగ్ అండ్ రైటింగ్, స్పీకింగ్ ఎట్లాగో మీకు వచ్చేస్తుంది లాంగ్వేజెస్, కానీ ఇది గ్రామర్, ఈ మూడింటిలో కొంచెం ప్రాపర్గా ఫోకస్ చేయండి. మేజర్గా మీకు రాయడం చదవడం వస్తే మిగిలిన గ్రామర్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఆ గ్రామర్ని నేర్చుకోవడం కష్టమేం కాదు. గ్రామర్ నేర్చుకున్న తర్వాత నువ్వు దాన్ని రాయాలి అని అంటే నువ్వు అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా రాస్తున్నావా లేదా, లేకపోతే క్వశ్చన్ని కరెక్ట్గా చదువుతున్నావా అని అంటే నీకు అది తెలియాలి కదా. అందుకే గ్రామర్ మీద ఫోకస్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ 10th క్లాస్కి వచ్చినా కూడా, ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా హిందీ సరిగా రాయలేదు, తెలుగులో చాలా మిస్టేక్స్ ఉంటాయి. రైటింగ్ కాన్సెప్ట్ నేర్చుకొని రైటింగ్ మిస్టేక్స్ వల్ల మార్క్స్ పోగొట్టుకోవడం ఎందుకు కదా. అదేంటి సప్త సముద్రాలు ఈదొచ్చి ఇంటి ముందరున్న మురికాలు వేయదు లేక చనిపోయినట్టు. సో మనం మొత్తం పెద్ద పెద్ద మ్యాథ్స్ లో, సైన్స్ లో ఉన్న పెద్ద పెద్ద క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసి జస్ట్ లాంగ్వేజెస్, మనకి పూర్తిగా తెలిసిన బాగా వచ్చిన లాంగ్వేజెస్ లో మార్కులు పోగొట్టుకోవడం ఎందుకు, అది కూడా రాయడం చాటాగాక. కాబట్టి ఈ పాయింట్ మీద రాయడం, చదవడం, లాంగ్వేజెస్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక విషయం, మనకి ఈ పేపర్ టఫ్గా ఉంటుంది అని అన్నాను కదా. టఫ్గా ఉంటుంది అని అంటే అఫ్ కోర్స్ ఏ పేపర్ కూడా టఫ్గా ఉండదు. ఎప్పుడు టఫ్ అవుతుంది, అండ్ ఎప్పుడు ఈజీ అవుతుంది పేపర్, నువ్వు ఎప్పుడైతే ప్రాపర్గా చదువుతావో, నువ్వు ఎప్పుడైతే అన్ని క్వశ్చన్స్ని అన్ని అంటే మీ అట్లీస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నిటిని ఒక స్ట్రాటజీస్తో చదివి నీకు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అని నువ్వు ముందుగా అనలైజ్ చేయగలుగుతావో అప్పుడు నీకు పేపర్ ఈజీ. ఎవ్రీ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్, సమ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ పేపర్ చాలా టఫ్ ఉందని అంటారు, సమ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ పేపర్ ఈజీగా ఉంది అని అంటారు. తేడా ఏంటి వాళ్ళకి వీళ్ళకి? టఫ్ ఉంది అని చెప్పిన స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ లో ఏదో పొరపాటు ఉంది, ఏదో ల్యాక్ అయింది, అందుకే వాళ్ళకి టఫ్ అనిపించింది. ఈజీగా ఎందుకుంది మరి కొంతమంది స్టూడెంట్స్ కి? వాళ్ళు అన్ని కవర్ చేశారు, ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని డెడికేటెడ్ గా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈజీగా ఉంది. సో నీకు టఫ్ ఎప్పుడు ఉంటుంది? నువ్వు చదవకపోయినా, లేదంటే రివైజ్ చేయకపోయినా, ఆర్ఎల్స్ ముందు నుంచి కాకుండా కేవలం ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే, ఎగ్జామ్ ముందు రోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివినా, ఇలాంటి అన్ని కేసెస్లో టఫ్ ఉంటుంది. అంతే తప్ప పేపర్ స్టాండర్డ్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. మారేదేంటి? అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతున్నాయి. ఎందుకు? మీరు 10th తర్వాత మీరు డైరెక్ట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని అటెంప్ట్ చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ స్టూడెంట్స్ లో కూడా చాలా మార్పు వస్తుంది. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ మారినా కొద్దీ ఇక్కడ కింద దానికి ముందు మీరు చదువుకునే ఎగ్జామ్స్ లో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ఈ చిన్న చిన్న చేంజెస్ ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మిమ్మల్ని ఇంకా స్ట్రెస్ చేయడానికో కాదు, మిమ్మల్ని ఇంకొక 2 ఏళ్ల తర్వాత రాసే ఎగ్జామ్ కి మిమ్మల్ని ఇప్పుడే స్ట్రాంగ్ చేయడానికి ఇదంతా చేస్తారు. అంతేగాని పేపర్ని, బోర్డ్స్ని, పేపర్ దిద్దే వాళ్ళని, తయారు చేసే వాళ్ళని వీటిని ఎవరు తిట్టుకోకండి. సో సర్వైవ్ అవ్వాలి మనం మొత్తం మీద ఈ డిసెంబర్ అండ్ నవంబర్. లేకపోతే ఈవెన్ నేను జనవరికి కూడా ఒక స్ట్రాటజీ ఇచ్చిన, అది ముందు వీడియోలో ఉంది చూడండి. సో ఏం చేయడం? జస్ట్ ఒక 2 hours పర్ డేని కాన్సెప్ట్ రివైజ్ చేయండి. కనీసం ఒకటి వారానికి ఒక మోడల్ టెస్ట్ కానీ మాక్ టెస్ట్ కానీ తీసుకోండి. ఇది టైం బౌండ్ ఉండేలాగా చూసుకున్నాను, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు కనుక టైంని మెయింటైన్ చేయకపోతే మార్కులు పోతాయి. కాబట్టి టైం బౌండ్ మాక్ టెస్ట్లు ఉండేలాగా, మోడల్ టెస్ట్ ఉండేలాగా తీసుకోండి. ఇంకొకటి, నువ్వు ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ప్రజెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఇప్పుడు నువ్వు ఒక ఆన్సర్ రాసావు, 4 marks ఆన్సర్ రాసావు, గజిబిజిగా రాసావు, దానికి మేబీ 3.5 పడుతుండొచ్చు. అదే నువ్వు కరెక్ట్గా నీట్గా లేబులింగ్ చేసి మరి పాయింట్ టు పాయింట్ రాసావు అనుకో, అప్పుడు 4 marks పడతాయి. తేడా ఉందా లేదా?
నువ్వు ఎట్లా పడితే అట్లా రాసిన దానికి అండ్ ప్రాపర్ స్ట్రాటజీతో రాసిన దానికి. సో మార్కులు ఎక్స్ట్రా ఏం రావు, కానీ మనకు రావాల్సిన మార్కులు మనకు వస్తాయి, ఏం కట్ కాకుండా వస్తాయి. ఇంకొకటి, ఎవ్రీ పేపర్ తర్వాత అనలైజ్ చేసుకోండి. మీ తప్పులు ఏమేమి ఉన్నాయి అనేవి ఒకసారి అనలైజ్ చేసుకోండి, లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఉండదు. అనలైజ్ చేసుకోవడం దేనికి? మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి. నువ్వు అనలైజే చేసుకోలేదంటే దానికి ఇంప్రూవ్మెంట్ ఉండదు. సరేనా? అండ్ ఎస్, ఇప్పుడు ఫైనల్గా ఇంకా మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు 2026లో బోర్డ్ ఎగ్జామ్స్ టఫ్గా ఉంటాయా, లేకపోతే మనకి అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ వస్తాయా అనే క్వశ్చన్కి నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసిన. సో ఆర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ టఫ్ అండ్ వీక్ ప్రిపరేషన్ ఈజ్. ఇక్కడ పేపర్ టఫ్ కాదు, ప్రిపరేషన్ వీక్ ఉంది అంతే. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకసారి అలర్ట్ చేసి అండ్ అలాగే రియాలిటీని చెప్పడానికి గురించి మాత్రమే ఈ సెషన్ చేశాను. బికాస్ ఎవ్రీ డే ఇలాంటి క్వశ్చన్స్ స్టూడెంట్స్ లైవ్లో అడుగుతున్నారు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఆన్సర్ని ఇచ్చే బదులు అందరికీ ఒకేసారి, అఫ్ కోర్స్ ఇద్దరికి ఒక డౌట్ వచ్చింది అని అంటే రిమైనింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా అదే డౌట్ ఉంటుంది కదా. అందుకే మన తెలుగు స్టేట్లో ఉన్న ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఇంకొకటి నాన్న, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండి రెగ్యులర్గా నీ ఎఫర్ట్స్ పెట్టినంత వరకు నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. నువ్వు అనుకున్న పేపర్ను, నువ్వు అనుకున్న స్కోర్ని అచీవ్ చేయడం, నువ్వు అనుకున్న టార్గెట్ని అచీవ్ చేయడంలో నిన్నెవరూ ఆపలేరు. కానీ అదే గనక మిస్ అయితే అండ్ దాని నుంచి కూడా నిన్ను ఎవరు కాపాడలేరు. నేను ఇలానే టైం వేస్ట్ చేస్తాను, ఇట్లాగే లైట్ తీసుకుంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడే చదువుతా అంటే నీకు స్కోర్ని కూడా ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు. నీ టీచర్ ఎంత తోపైనా, నీ స్కూల్ ఎంత పెద్దదైనా, మీ పేరెంట్స్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా నీకు బైకి బై మార్కులు రావు. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కేవలం నీ ఎఫర్ట్స్ మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి, నీ ఎఫర్ట్స్ మాత్రమే నీకు ఎగ్జామ్లో మార్కులు తీసుకొస్తాయి. ఇంకొకటి నాన్న, మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీకు కావాల్సిన మీ రెగ్యులర్ ప్లాన్స్, మీకు కావాల్సిన ఒక షెడ్యూల్ వేసుకోండి, వాటినే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. దెన్ యుల్ గెట్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామ్స్. ఇప్పుడు నీకు ఒక కాన్ఫిడెంట్ ఉంటే జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దట్ ఐ యామ్ రెడీ ఫర్ 2026 బోర్డ్ ఎగ్జామ్స్ మ్యామ్. నేను ఇట్లాంటి రూమర్స్కి, ఇట్లాంటి భయపెట్టే విషయాలు, ఈ స్కేరీ న్యూస్కి నేను భయపడను. నా ప్రిపరేషన్ మీద నేను ఫోకస్ చేస్తాను. అండ్ అలాగే రెగ్యులర్గా నేను ఎక్కడ కూడా వెనక్కి ట్రాక్ తప్పకుండా రెగ్యులర్గా నా షెడ్యూల్ని నేను ఫాలో అవుతాను. అండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఇన్ 2026 ఎగ్జామ్స్ అన్న ఒక కింద ఒక కామెంట్ పెట్టండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ నేను చెప్పాలనుకున్న విషయం మీకు కన్వే అయింది అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇలాంటి ఇంకా ఎలాంటి క్వైరీస్ ఉన్నా, మీకు 10th క్లాస్ రిలేటెడ్, బోర్డ్ ఎగ్జామ్ రిలేటెడ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా, హెల్ప్ కావాలన్నా జస్ట్ డూ లెట్ మీ నో వన్స్. ఐ విల్ డూ వన్ వీడియో ఆన్ దాట్. ఓకే, సో నెక్స్ట్ పవర్ ప్యాక్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedanta Telangana 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. Bye guys.